ఓల్డ్ బుక్స్. అరే బ్యాగ్ తీసుకొచ్చేసావు, చూపించు బ్యాగ్, చూపించు. కనిపెట్టిన పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లాస్టిక్ బాటిల్స్, కార్డ్బోర్డ్ బుక్స్. అంత వేస్ట్ అంతా తీసుకొచ్చేసావా? పేరు యుతిక. కావాలి నీకు? కలర్ పెన్సిల్స్ డ్రాయింగ్. సార్ చూద్దాం ఎంత వస్తుందో వెయిట్. 2 kgs 20 రూపీస్ వస్తాయి. 20 రూపీస్ వచ్చింది. ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ అంటే 32 రూపీస్. ప్లాస్టిక్ కేజీ 16 రూపాయలు. సో 2 kgs కాబట్టి 32 రూపీస్. 32 వచ్చినాయి అంట. 32 రూపీస్ పెట్టి తీసుకోవాలి. కలర్ పెన్సిల్స్ 26. ఇంకా ఉన్నాయి ప్లాస్టిక్ మీ ఇంట్లో? తీసుకొస్తావా మరి? పేరు యుతిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, బుక్ని తీసుకొని నేను 30 రూపీస్ వచ్చినాయి. నాకు కలర్ పెన్సిల్ ఇచ్చారు. ఈ స్వచ్ఛరథం కనిపెట్టిన వారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ సార్కి, పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏమున్నాయి ఇందులో? ప్లాస్టిక్ బాటిల్స్. చాలా తెచ్చావు ప్లాస్టిక్. ఇన్వర్టర్ కూడా తెచ్చినట్టున్నావు. బ్యాటరీయా? 3 kgs అంత 48. నీకేం కావాలి? 48 బుక్సా? ఏం బుక్? కింద అదే సప్తగిరి అది వైట్ నోట్స్. నోట్స్ ఇదేం 25 రూపీస్. కుల్దీప్. బ్యాగ్ అమ్మేస్తున్నావా? ఇంకో బ్యాగ్ ఉందా నీకు? బ్యాగ్ ఇచ్చేద్దామా పాత సామాన్లకి? ఇచ్చేద్దాం. పెట్టు మరి, నువ్వే పెట్టు. ఎంత అయితే చూద్దాం. 5 కేజీలు వచ్చింది. ఏం కావాలి నీకు? లీడ్ పెన్సిల్. ఏంటి ఇవన్నీ? ఐస్ క్రీమ్ డబ్బాలు తెచ్చో, మిల్క్ డబ్బాలు. ఇంటికాడ నుండి తీసుకో. ఇంట్లో ప్లాస్టిక్ ఏం లేదుగా మీ ఇంట్లో? లీడ్ పెన్సిల్, కలర్ పెన్సిల్స్. కలర్ పెన్సిల్ అంటే నెక్స్ట్ పౌచ్. లీడ్ పెన్సిల్. పౌచ్ అంటే లీడ్ పెన్సిల్ అంట. లీడ్ పెన్సిల్ ఇందాక ఇచ్చారు కదా. ఈ డబ్బాలే అన్నీ ప్లాస్టిక్. అంత ప్లాస్టిక్ అని పట్టుకొచ్చినట్టు. నీ పేరు? రోహనా. ఇంట్లో చాలా ఉన్నట్టుంది ప్లాస్టిక్ మీ ఇంట్లో. ఏం తీసుకున్నావు నువ్వు? కలర్ పెన్సిల్స్, షార్ప్నరు, ఎరేజర్, 2 పెన్సిల్స్, అలాగే పౌచ్. మీ అబ్బాయి అండి? అవునండి, మా బాబే. ఇక్కడ ఈ స్కూల్లోనే నేను కూడా వర్క్ చేస్తున్నాను. ఈ స్కీమ్ స్వచ్ఛరథం పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ పంచాయతీ కమిషనర్ కృష్ణ చైతన్య గారికి ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నందుకు మా పిల్లలు పనికిరాని వస్తువులను తీసుకొని ఇలా మార్చుకొని పనికొచ్చే వస్తువులను తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. దీనివల్ల ఎలా చూస్తారనమాట మీరు? అంటే ప్లాస్టిక్ని దూరం చేస్తున్నారు కదా. ప్లాస్టిక్ అదే ఇప్పుడు మేము యూజ్ చేయకపోతే తీసుకెళ్ళి బయట పారేస్తాము. అదే ఇలాంటివి పెట్టారనుకోండి, ప్లాస్టిక్ అంతా సేఫ్గా ఒక చోట సెక్యూర్గా ఉంటుంది. మాకు అంత ఇంట్లో డస్ట్ అవే ఉండదు. అలాగే రోడ్డు మీద కూడా వేయము, చక్కగా అన్నీ ఒక చోట ఉంటాయి. మీరు కూడా వాటిని రీసైక్లింగ్ అది చేస్తారు కదా, దానివల్ల యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బినేశ్రీ. ఏం చదువుతున్నామ్మా? 8th క్లాస్. ఎన్ని కేజీస్ వెళ్ళినాయి? 36. 3 కేజీస్. 3 ఏమో వచ్చినాయి? 3 కేజీస్ 1 బుక్. ఎలా ఉంది కాన్సెప్ట్? ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ.
పౌచ్ పెన్ ఎలా ఉంది, బాగుందా? బాగుంది. ఎన్ని కేజీస్ ఇచ్చావు? ప్లాస్టిక్ ఎన్ని కేజీస్ ఇచ్చావు? ప్లాస్టిక్ బుక్స్ ఇచ్చా ఎన్ని కేజీస్? 2 kgs. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ కేజీ 16 రూపీస్ అండి. ఇక్కడ హాఫ్ కేజీ వచ్చింది కాబట్టి 8 రూపీస్ వస్తాయండి. మామూలుగా బుక్స్కి అయితే బుక్స్కి అయితే 10 రూపీస్ అండి కేజీ. కేజీ 10 రూపీస్. బయట కూడా అంతేనా? బయట కూడా అంతే అండి. సో హాఫ్ కేజీ వచ్చింది. ఏం కావాలి నీకు? షార్ప్నర్ ఎలేజర్ కావాలి. ఎలేజర్ అంతేనా? బాగుందా? బాగున్నాయి. నెక్స్ట్ నీ పేరు? జీవస్వాస్థ్య. ఎన్ని కేజీ బుక్స్ తీసుకొచ్చావా? ఎన్ని కేజీ చూద్దామా? ఏం పేరు తల్లి? జీవస్వాస్థ్య. ఏం చదువుతున్నావు నువ్వు? 5th class. ఏం కావాలి నీకు? కలర్ పెన్సిల్. కలర్ పెన్సిల్ అంటే బాగుంది. నెక్స్ట్ నీ పేరు? దీను ప్రియాంక. ఏం చదువుతున్నావు? 5th class. ఎన్ని కేజీ? 2 kgs. 2 శ్రీ, నేను 5th class చదువుతున్నాను. నేను ఓల్డ్ బుక్స్ ఇచ్చేసి 5 kgs 50 రూపీస్కి నేను 6 ఐటమ్స్ కలర్స్, బ్లూ పెన్, పెన్సిల్, పౌచ్, బుక్, నోట్బుక్స్ వచ్చాయి. దీనివల్ల మన రోడ్డు మీద ప్లాస్టిక్ అనేది కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఈ స్వచ్ఛరథం ఇంప్లిమెంట్ చేసిన పంచాయతీ మినిస్టర్కి పవన్ కళ్యాణ్కి, పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ గారికి థ్యాంక్ యూ. ప్రియాంక అండి. ఎన్ని నెలల నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్? ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి 1.5 month అవుతుందండి. ఇది స్టార్ట్ అవ్వక ముందు నేనే ఎక్కువ చూసేదాన్ని బయట. అంటే ఇప్పుడు యాజ్ ఏ పంచాయతీ సెక్రటరీగా శానిటేషన్ చూడాల్సిన డ్యూటీ మాదే కదా. నేను చాలా బయట ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పేపర్స్ కానీ రోడ్ల మీద డ్రైనేజెస్లో అయితే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వేసేసేవాళ్ళు, డ్రైనేజ్ అంతా స్ట్రక్ అయిపోయేది. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ ఆ శానిటేషన్ వాళ్ళు అది పెద్ద ఎక్కువ అదంటే ఫ్లో అయ్యేది కాదు డ్రైనేజ్. సో ఇది వచ్చిన తర్వాత తీయడానికి కూడా ఖర్చు అయ్యేది అనమాట. బయట నుంచి జనాలను తీసుకొచ్చి ఎందుకంటే అది మొత్తం తీపిచ్చాలి. ఒక్కో చోట అయితే కనుక అసలు డ్రైనేజ్ ఫుల్గా బ్లాక్ అయిపోయి మిషన్తో తీయించాల్సి వచ్చేది. అలా తీయించినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ డ్రైనేజ్లో ప్లాస్టిక్ మెటీరియల్స్ ఎక్కువ వచ్చాయి, పేపర్స్ కానీ అట్టపెట్టెలు కానీ. సో ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మనకి అసలు డ్రైనేజ్లో పడేయట్లేదు. మోస్ట్లీ మనకి దీనికే ఇస్తున్నారు. నేను డ్రైనేజెస్లో అబ్జర్వ్ చేస్తున్నా కదా, దాంట్లో ఏం మనకి ఇప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్స్ అట్టపెట్టెలు అవేం ఎక్కువ కనిపించట్లేదు. సో దీనివల్ల పొల్యూటెడ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట ఒకవేళ ప్లాస్టిక్ పడేస్తే. అవునవును, మరి పొల్యూషనే కదా. సో ఇదంతా కూడా వీళ్ళు రీసైక్లింగ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది, జనాలకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ లేడీస్ కూడా ఏంటంటే గ్రాసరీ ఐటమ్స్ ఇంటి దగ్గరికే వస్తున్నాయి, సర్ఫు, షాంపూ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఇష్టపడి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు. ఒక రోడ్లోకి వెళ్తుంటే పక్క రోడ్డు వాళ్ళు కూడా వచ్చి మా రోడ్లో ఎప్పుడు వస్తుందని కూడా అడుగుతున్నారు. సో గవర్నర్లైన మనము డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, కృష్ణ చైతన్య గారు ఈ స్వచ్ఛరథం అన్నది పెట్టడం అన్నది చాలా బాగుంది. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అయ్యిద్దని అనుకున్నాం, కానీ నిజంగా డైలీ ఒక 200 to 300 kgs ఈజీగా వస్తుంది వేస్ట్ మెటీరియల్. సో ఆ వేస్ట్ మెటీరియల్ అంతా బయట పడేయాల్సిందే కదా. అలా కాకుండా మనకి ఇది వాళ్ళకి ప్రజలకి గ్రాసరీ ఐటమ్స్ ద్వారా బెనిఫిట్ వస్తుంది, మాకు శానిటేషన్ పరంగా విలేజ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అయితే దీనివల్ల. చాలా బెనిఫిట్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అండ్ కృష్ణ చైతన్య గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే శానిటేషన్లో ఈ డ్రైనేజ్ బ్లాకేజ్ అనేది అసలు పెద్ద ఇష్యూ ఇది. ఎందుకంటే డ్రైనేజ్ స్ట్రక్ అయ్యి ఎంతమంది కంప్లైంట్స్, రోడ్డు మీదకి వాటర్ వచ్చేసి అసలు మోస్ట్లీ మనం దాంట్లోంచి కనుక మనం దాంట్లో సిల్ట్ తీస్తే మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ మెటీరియల్సే ఉంటాయి. కానీ ఇది పెట్టడం వల్ల ఎవరు డ్రైనేజెస్లో పడేయట్లేదు. తాగిన బాటిలల్లో ఒక కవర్లో దాచుకుని వెహికల్ వచ్చినప్పుడు అది మొత్తం తీసుకొచ్చి ఇస్తున్నారు. సో దానివల్ల చాలా బెనిఫిట్ అయింది. థ్యాంక్ యూ. నా పేరు నజియా బాను. ఏమి ఇచ్చావు? ప్లాస్టిక్ ఇచ్చావా, పాత బుక్స్ ఇచ్చావా? పాత బుక్స్ ఇచ్చా, వరల్డ్ ఎన్ని బుక్స్. కేజీస్ వచ్చింది? నాకు 18 kgs వచ్చింది. ఏమేమి తీసుకున్నావు నువ్వు? బుక్, ఎలేజర్, పెన్సిల్. అవునా? ఓకే, థ్యాంక్ యూ. రాజేశ్వరి, నేను నా ఇంట్లో ఉన్న పాత బుక్కులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవన్నీ తెస్తే నాకు 5 kgs వచ్చాయి. అండ్ ఇంకా 30 రూపీస్తో నేను పెన్సిల్స్ 3,
ఎరేజరు, షార్ప్నరును ఒక పౌచ్ తీసుకున్నాను. 50 రూపీస్తో ఇవన్నీ తీసుకున్నాను. బాగుందా? బాగుంది. ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కృష్ణ చైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్వచ్ఛరథం అనే కాన్సెప్ట్ అనేది చాలా అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. అందరు ఇప్పుడే వేస్ట్ అనేది బయట పడేస్తూ ఉన్నారు ఎక్కడైతే అక్కడ. ఈ డ్రై వేస్ట్ అనేది వీళ్ళు కలెక్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్స్ కానీ పిల్లలకి యూజ్ అయ్యే థింగ్స్ అని ఇవ్వడం మంచిగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, కృష్ణ చైతన్య గారికి ధన్యవాదాలు. ఈ కాన్సెప్ట్ వలన ఏంటంటే అందరికి ఒక పిల్లలంతా ఒక ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఎక్కడ వేస్ట్ పడేయకూడదు ఉంటారు. ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఎలా ఫీల్ అవుతారంటే ఒక వేస్ట్ని ఒక ప్లేస్లో పడేసే కానీ ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారు అంటే ఇవ్వటం వల్ల వాళ్ళ సరౌండింగ్ పార్ట్స్ కానీ క్లీన్గా ఉంటాయి, పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అందరికీ సోషల్ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. సో హర్ష యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. మేము ప్రసాదంపాడులో స్వచ్ఛరథం మన డిప్యూటీ సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్తో, కమిషనర్ పంచాయతీరాజ్ కృష్ణతేజ గారి ఇన్స్ట్రక్షన్స్తో, అలాగే అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్తో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 3 స్వచ్ఛరథాలు రామవరపాడు గ్రామ పంచాయతీ, తర్వాత ప్రసాదంపాడు, అలాగే నున్న 3 గ్రామ పంచాయతీల్లో స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఇవాళ ఎక్స్క్లూజివ్గా ప్రసాదంపాడులో ఎలా జరుగుతుంది అనే దాని మీద రికార్డ్ యూట్యూబ్లో కూడా అందరు కూడా చేయటం జరిగింది. ప్రసాదంపాడులో లాస్ట్ మంత్ ఆగస్ట్ 18న ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్వచ్ఛరథంని స్టార్ట్ చేశాము. దాంతో డైలీ మనకి 150 నుంచి 200 kgs వరకు ప్లాస్టిక్. స్వచ్ఛరథం కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంట్లో ఉన్న వేస్ట్ ఏదైతే డ్రై వేస్ట్, ప్లాస్టిక్ అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, అట్టపెట్టెలు అవ్వచ్చు, ఇంకేమైనా ర్యాపర్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఎటువంటి డ్రై వేస్ట్ అయినా కూడా ఇంట్లో వచ్చేవన్నీ కూడా మనము ఈ స్వచ్ఛరథంలో తీసుకుంటాము. పిల్లల కోసము స్కూల్ ఐటమ్స్, బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఒకరోజు స్కూల్ డే అని చెప్పేసి స్కూల్స్లో కూడా పిల్లలకి, చిన్నపిల్లలకి కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రై వేస్ట్ మీద, ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద తెలియాలి. అందరికీ తెలిసినట్టుగానే ప్లాస్టిక్ అనేది ఇది ఒక పెద్ద పెనుభూతము. ప్లాస్టిక్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ఇవన్నిటినీ క్యాన్సరస్, కార్సినోజెనిక్గా ఉన్నాయి అనే విషయం కూడా అందరికీ తెలుసు. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనం బ్యాన్ చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనం యూజ్ చేయకూడదు ఎవరు కూడా. ప్రతి ఒక్క వ్యూయర్స్ అందరూ కూడా, యూట్యూబ్ వ్యూయర్స్ అందరూ కూడా, మీ అందరూ కూడా పాస్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. సో వీ విల్ బ్యాన్ ద ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దాము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని. అలాగే ఇవన్నీ రీసైకిల్కి వెళ్ళేలాగా చేయాలి. ఇవన్నీ కూడా రోడ్డు మీద కానీ డ్రైన్స్లో కానీ పడేయటం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే డ్రైన్స్ అన్నీ కూడా క్లాగింగ్ అనేది జరుగుతుంది. డ్రైన్స్ అన్నీ స్టాప్ అయ్యాయి అని అంటే అక్కడ మస్కిటోస్ కానీ హౌస్ ఫ్లైస్ కానీ ఇవన్నీ రావటం వల్ల సీజనల్ డిసీజెస్కి అవకాశం ఉంది. కాబట్టి హెల్తీగా ఉండాలి అన్న, క్లీన్లీనెస్గా ఉండాలి అన్న, మన ఊరు, మన గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా పెట్టుకోవాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ అనేది వేయకూడదు. దీన్ని క్లీన్గా పెట్టుకోవటానికి వచ్చిన కాన్సెప్టే సెపరేషన్ ఆఫ్ ప్లాస్టిక్ ఫ్రమ్ ఆల్ హౌస్ హోల్డ్స్ నుంచి తీసుకొచ్చిన కాన్సెప్టే ఈ స్వచ్ఛరథము. ఇది మేము సక్సెస్ఫుల్గా 1 month నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఏ వార్డులో ఏ రోజు వస్తుంది అనేది ముందుగానే ఒక 3-4 days ముందు అక్కడ అందరికీ కూడా చెప్పటం అనేది జరుగుతుంది. ఇంట్లో అందరూ కూడా మీకున్న వేస్ట్ ఏ వచ్చినా కూడా అన్నీ కూడా ఒక బ్యాగ్లో కానీ ఎక్కడైనా కూడా సపరేట్గా పెట్టుకుంటే మా స్వచ్ఛరథం వచ్చినప్పుడు మీరు ఇచ్చారు అని అంటే దానికి వెయిటేజ్కి సంబంధించిన గ్రాసరీ ఐటమ్ అనేది మీకు అందరికి కూడా ఇవ్వబడుతుంది. సో ప్లాస్టిక్ యూసేజ్ అనేది మన నిజ జీవితంలో భాగమైపోయింది. ఇది యూసేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బయట వెళ్ళినప్పుడు వాడేసేసిన తర్వాత కూడా డస్ట్బిన్స్లో వేయటం ఒక ఎత్తు అయితే, కొంతమంది అక్కడ ఉన్న కనపడిన డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, లేకపోతే రోడ్డు మీద కానీ ఈ ప్లాస్టిక్ అనేది వాడేసేసి పారేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవేర్నెస్ లాగా ఉంటుంది స్వచ్ఛరథం అనేది. ఇప్పుడు మాకు అబ్జర్వ్ చేస్తే కాలువలో పారేయటం కానీ, రోడ్డు మీద పారేయటం కానీ చాలా మటుకు తగ్గింది. మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా దాసేసుకొని స్వచ్ఛరథం వస్తుంది, స్వచ్ఛరథంకి ఈ ప్లాస్టిక్ ఇచ్చేస్తే కొంత వేస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవటము అనేది, అలాగే వాళ్ళకి ఒక గ్రాసరీ, వాళ్ళకి అవసరమైన గ్రాసరీ వాళ్ళ ఇంటికి వస్తుంది అనే దాంతో ఈ స్వచ్ఛరథంకి ఇచ్చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఈ డ్రైన్స్లో
ప్లాస్టిక్ పడటం కానీ అలాగే రోడ్డు మీద ఈ ప్లాస్టిక్ పడటం కానీ అనేది కూడా బాగా తగ్గింది. ఇది ఏదైతే కలెక్ట్ చేసుకుంటారో ఈ ప్లాస్టిక్ అంతా కూడా స్వచ్ఛరథం ద్వారా ఇవన్నీ కూడా స్క్రాప్ డీలర్స్ వాళ్ళకి ఇచ్చేయటము, దాని నుంచి వచ్చే అమౌంట్తోనే మళ్ళీ అగైన్ గ్రాసరీస్ తీసుకోవటము. మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛరథం ఏంటంటే టు అవాయిడ్ ప్లాస్టిక్ రోడ్స్ మీద పడటం కానీ డ్రైన్స్ మీద పడటం కానీ అవన్నీ కూడా ప్రాపర్ వేలో రీసైకిల్ అయ్యేలాగా కలెక్షన్ ఆఫ్ డ్రై వేస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్, న్యూస్ పేపర్ ఐటమ్స్ అవనివ్వండి ఇవన్నీ కూడా కలెక్షన్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రాపర్ వే ఆఫ్ రీసైక్లింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి హెల్త్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా క్లీన్లీనెస్ పరంగా కూడా పంచాయతీకి బాగా ఇంప్రూవ్ అయ్యింది. అడిషనల్ బర్డెన్ ఏమీ గవర్నమెంట్ మీద ఉండదు. ఆ స్వచ్ఛరథం తిరుగుతూ దాని మీద వచ్చే ఆదాయంతోనే ఆ గ్రాసరీస్, ఆ వెహికల్ యొక్క ఫ్యూయల్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇంకా మోర్ ఓవర్ డ్రైన్స్ క్లీనింగ్, ఈ క్లీనింగ్కే ఎక్కువ మనము స్పెండ్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న మ్యాన్ పవర్ని కూడా తగ్గించినట్టు అవుతుంది ఆల్టర్నేటివ్గా. సో ఇదంతా కూడా సర్క్యులర్ ఎకానమీకి మన ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా వీటన్నిటికీ కూడా యాడ్ అవుతుంది. సో స్వచ్ఛరథం ఈజ్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ కలెక్టింగ్ plastics from all households and dry waste from all households and keeping our panchayati very clean. Thank you. So all viewers andaru kuda YouTube viewers andarki kuda thanks to Swachcharatham inaugurated by all our honorable dignitaries. So I wish all viewers andaru kuda chusina vallandaru kuda deenni inspire ayyesesi you will enjoy the concept of Swachcharatham. Thank you. నేను ప్రసాదంపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి. ఇక్కడ నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్వచ్ఛరథం వల్ల వినూత్నంగా ప్రతి ఇంటిలోని డ్రై వేస్ట్ తీసుకోవటం, అలాగే ఓల్డ్ బుక్స్ కానీ, అట్టపెట్టెలు కానీ, ఇనుము కానీ, అలాగే స్టీల్ కానీ ఇవన్నీ మనం తీసుకోవటం, దానికి తగ్గ నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. చూసినట్లయితే మా గ్రామ పంచాయతీలో 16 వార్డులు ఉన్నాయి. ఈ నెలలో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క వార్డు 2 సార్లు తిరగటం జరుగుతుంది. దానివల్ల 15 రోజులకు ఒకసారి ఒక ఏరియా కవర్ అవ్వటం జరుగుతుంది. తద్వారా మనకి రోడ్డు మీద ప్లాస్టిక్ కానీ, అట్టపెట్టెలు కానీ, ఆ స్టీల్ కానీ ఎక్కడ కూడా రోడ్డు మీద కనపడకపోవటం. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. గతంలో ఏం చేసేవాళ్ళంటే వారానికి ఒకసారి డ్రైవ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడో కూడా ప్లాస్టిక్ కానీ, స్క్రాప్ కానీ, వేస్ట్ కానీ ఏది కూడా డ్రైన్లో పడకపోవటం చాలా బాగుంది. అలాగే ఏదైతే మనం స్కూల్స్ కూడా వెళ్తున్నాం, వీక్లీ వన్స్ ఒక స్కూల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. స్కూల్ నుంచి చాలా స్పందన వస్తుంది. పిల్లలకి అక్కడ వాళ్ళకి బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, పెన్స్ కానీ, ఎరేజర్స్ కానీ, కలర్ బుక్స్, జామెట్రీ బాక్స్, పౌచెస్ అలా వాళ్ళు తీసుకురావటం, ఓల్డ్ బుక్స్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఓల్డ్ బుక్స్, ప్లాస్టిక్ అలాగే ఏదైతే ఉందో ఆ ఓల్డ్ మెటీరియల్ అంతా తీసుకురావటం. దానికి తగ్గట్టుగా మనకి వెయ్యింగ్ తగ్గట్టుగా ప్లాస్టిక్ అంటే 16 రూపాయలు మనం ఇవ్వటం, కేజీకి 16 రూపాయలు. 16 రూపాయలకి తగ్గ పెన్ను, బుక్ ఏదొస్తే ఆ రేటుకి తగ్గట్టు ఇవ్వటం. అలాగే అలాగే ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా వెళ్ళటం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కూల్ ప్రిమిసెస్ కానీ, అలాగే విలేజ్ ప్రిమిసెస్లో కానీ ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ అనేది మనకు కనపడట్లేదు. సో దీనివల్ల ఏంటంటే యాజ్ ఏ పంచాయతీ కార్యదర్శిగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే విలేజర్స్ కూడా మా ఫోన్ నెంబర్ తీసుకోవటం, అలాగే మీరు ఎప్పుడు వస్తారని అడగటం, మళ్ళీ ఎక్కడైనా ఇంట్లో కనుక ఆ వస్తువులన్నీ ఇంటి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు మా నెంబర్ తీసుకోవడం, కాల్ చేయటం, అలా రోడ్ల మీద వేయకోకుండా మేము చెప్పాం. అలాగే అవేర్నెస్ అందరికీ చెప్పాం. ఏమనంటే ఎవరు కూడా మీ ప్లాస్టిక్ని కానీ, వేస్ట్ కానీ బయటపడేయద్దు, మా వెహికల్ అతనికి నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసుకుని మీరు ఫోన్ చేయండి అని చెప్తే అలాగే అందరూ చేస్తున్నారు. చాలా బాగుంది. ఈ స్వచ్ఛరథం కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్. శ్వేతచంద్రిక అండి. నేను ప్రసాదంపాడు 2 సచివాలయం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5గా పనిచేస్తున్నాను. ఈ స్వచ్ఛరథం అనేది లాస్ట్ మంత్లో మా ఊళ్ళో స్టార్ట్ అయిందండి. దానికి భాగంగా మేము ప్రతి వారానికి ఒక స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ పిల్లలకి ముందు దాని గురించి అవేర్నెస్ ఇచ్చి డ్రై వేస్ట్ మొత్తం తెమ్మని చెప్తున్నాము. సో నెక్స్ట్ డే వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ కేజీల వరకు ప్లాస్టిక్ తెస్తున్నారు. డ్రై వేస్ట్లో ప్లాస్టిక్ కానీ, ఓల్డ్ బుక్స్ కానీ అట్లాంటివన్నీ తెస్తున్నారు. ఇప్పుడు మనం ఇవాళ వికాస్ స్కూల్కి వచ్చామండి, ప్రసాదంపాడులోని. అక్కడ
పిల్లలు ఇవాళ చాలామంది ఓల్డ్ బుక్స్ కానీ ప్లాస్టిక్ కానీ చాలా తెచ్చారు. వాళ్ళందరికీ దానికి తగ్గట్టుగా వాళ్ళ ఎంత కేజీస్ అయితే తెచ్చారో దానికి కాస్ట్కి సంబంధించిన వరకు బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ వాళ్ళకి వచ్చినవన్నీ ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఇదివరకు మామూలుగా ప్రసాదం పాడులో అంటే ఇప్పుడు మనకి డ్రై వేస్ట్ అనేది ఎక్కువ బయట పడేయటం ఇళ్లల్లో వాళ్ళు అట్లా బయట ఎక్కువ ఉండేది. సో ఇది ప్రారంభించిన దగ్గర నుంచి మనకి హౌస్ హోల్డ్స్ నుంచి డ్రై వేస్ట్ చాలా తగ్గిందండి. వారానికి అంటే ఊళ్ళో ఉన్న ప్రతి వీధిలోకి ఈ స్వచ్ఛరథం అనేది తిరుగుతుంది. సో వాళ్ళు మొన్నటి నుంచి అయితే వాళ్ళు దాచిపెట్టి ఈ రథం వచ్చినప్పుడే ఆ డ్రై వేస్ట్ని అంతా ఇస్తున్నారు. సో దానివల్ల మన పంచాయతీలో వేస్ట్ అనేది చాలా తగ్గి చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మరియు కమిషనర్ గారికి పంచాయత్ కమిషనర్ గారికి కృష్ణ చైతన్య గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. పెట్టిన పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ కమిషనర్ కృష్ణ తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.